ఇక్కడ కొత్త బాట సంబంధించి మనం కొన్ని సొంత వాక్యాలు చూస్తున్నాం. తుమ్మబంక అంటుకున్నట్లు తనకు అప్పు ఇవ్వమని మా రైతు మా నాన్నగారి వెంట తుమ్మబంక అంటుకున్నట్లుగా తిరుగుతున్నాడు. చెక్కు చెదరకుండా నేటికి తాజ్మహల్ అందాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొరివితోటి నెత్తి గోక్కొను పోలీసులతో తగు పెట్టుకోవడం కొరివితోటి నెత్తి గోక్కోనట్లే అవుతుంది. చెప్పు కింద తేలితీరుగా పూర్వం గ్రామాల్లో ప్రజలు కర్ణం పటేల పెత్తనంలో చెప్పు కింద తేలితీరుగా అణిగిమణిగి ఉండేవారు. జనిగపట్టు పండుగకు తమ గ్రామానికి రమ్మని మా అల్లుడు జనిగపట్టు పట్టాడు. చెవ్వార్చి శిష్యులు గురువులు చెప్పే పాఠాలను చెవ్వార్చి వినాలి. తిక్క సన్నాసి మా మనవడు రఘు వట్టి తిక్క సన్నాసి. నెత్తురు కండ్ల జ్యూసు మా పని మనుషులు నిన్న అనవసరంగా తగు ఆడుకొని నెత్తురు కండ్ల చూశారు. పచ్చపూస మా గ్రామాధికారి పచ్చపూస ఏమీ కాదు. నక్షత్రకుడు సినిమా చూడడానికి డబ్బులు ఇమ్మని మా చిన్నోడు నక్షత్రకులా నా వెంట పడ్డాడు. అట్లా మనం చూసుకుంటూ పోతే ఇలాంటి పోషకులు అంటే పెళ్లి బట్టలకు సంబంధించి ఇట్లా వీటికి సంబంధించిన అంశాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వస్తే ముచ్చెలు అంటే చెప్పులు అని, ముచ్చెలు, ఏరుతార్లు వీటికి సంబంధించినవి కూడా మనం ఒకసారి గమనించుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అలాగే ఇట్లా పర్యాయ పదాలు ఉత్పత్తి పారశర మహర్షి కుమారుడు, భగీరథి, మాసము, ఎలుగు అనేదానికి ఎలుగు వంటి కంఠస్వరం ఇది ఎక్కువసార్లు బాగా వస్తుంది. సముద్రము అలాగే ఇక్కడ వచ్చేసి ఇది. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూసుకుంటే ప్రాణాలు కోల్పోవు అనేది ఏం సంధి అని చెప్పాము, గసడవాదే సంధి. నెక్స్ట్ కాలు చేతులు అనేది కూడా ఇది కూడా గసడవాదే సంధి. ఆసుబోవు అనేది ఏమొస్తుంది, గసడవాదే సంధి. మూటంగట్టు ఇక్కడ అరసున్న కనిపిస్తుంది మనకు చూసుకోవచ్చు. అప్పుడు మూటన్ ప్లస్ కట్టు సరళాదేశ సంధి అవుతుంది. సరళాదేశ ఏకైక రసైక ఇవన్నీ కూడా వృద్ధి సంధి. ఔషధి, దివ్య ఔషధి, అష్టౌశ్వర్యాలు, రసౌచిత్యం, వసుదైక ఇట్లా మనం చూసుకుంటూ పోతే. నెక్స్ట్ కొత్త బాట, కొత్తదైన బాట, రెండు ఆకులు ఇందులో సంఖ్యావాచకం 2, కర్ణం పటేలు ద్వంద్వ సమాసం, రావి చెట్టు ఇట్లా పసుపు భాండారులు. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ పోతే అలంకారాలు, స్వభావయుక్త అలంకారం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది ఉన్నట్టు వర్ణించడం. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అంటే నేను చెప్తా అంత్యానుప్రాస. వాన జాన సినుకులు జల్లింది, వాన జాన సినుకులు సినుకు పూలను చల్లింది అంటే ఏమొస్తుంది, రూపకం. ఒకే అక్షరం అనేక మాలు రావడాన్ని ఏమంటాం, వృత్యానుప్రాస. అదిగదిగో గోడ పక్కన మేడ పక్కన నీడ అనేది ఏంటిది, ఇదేమొస్తుంది, అంత్యానుప్రాస. అట్లాగే ఛందస్సు నజబజ్జర అనేది చంపకమాల. తర్వాత 14వ క్షతి స్థానం గలది ఏమని చెప్తాం మనం, మత్తేపం. విప్రాయ ప్రకట ఉత్తరాయ అనే పద్యం ఏంటి అంటే అది వచ్చేసి ఏ పద్యం చెప్పొచ్చు, అది ఇది ఉత్పలమాల, శార్దూలం, మత్తేపం, చంపకమాల. అంటే ఇది వచ్చేసి మత్తేప పద్యం, ఇది ఉత్పలమాల పద్యంగా చెప్పుకోవచ్చు. అలాగే మా ఊరి, ఇది చాలా ఇంపార్టెంట్, మా ఊరి పిల్లలకు చీముడు ముక్కులు చింపులంగిలు లేవు అనేది సంయుక్త వాక్యం. మా ఊరి పిల్లలకు ఇప్పుడు చీముడు ముక్కులు చింపుడంగిలు లేవు, ఏ వాక్యం అంటే సంయుక్త వాక్యం. తర్వాత ఇక్కడ ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, హర్షవర్ధన్ హర్షించు అన్నాడని ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తుల్లో వచ్చిన కవిత రాయండి. పొద్దు పొడవక ముందు పల్లె నిద్రలేస్తుంది, చేతనానికి కేతనమై రెపరెపలాడుతుంది, భూమిపై ఎలుతురు రేఖలద్దలాలని చీకటి ముసుగు తీసి లేసి వచ్చే సూర్యునికి చెట్లన్నీ తూర్పుకు కొమ్మల చేతులు చాసి
చల్లని గాలులతో శుభోదయం పలుకుతూ పక్షులన్నీ మూకుమ్మడిగా కిలకిల రావాలతో ప్రభాత గీతాలాపిస్తూ పెరట్లో విరబూసిన పూల మొక్కలు పిల్లల నవ్వులకు పరిమళాలధ్యాయి. పడతులు తీర్చిన ముగ్గులతో ఉదయం ఊరంతా పెళ్లి కూతురుల ముస్తాబవుతుంది. లేగ దూడలకు ఆవులు పాలు కుడుపుతుంటే కోడలు పూంచిన నాగళ్లతో రైతులు పొలాలకు బాటలు తీస్తారు. పల్లె పక్కన గలగలా పారే వాగులు, నిండు అలుగుపారే చెరువులు, పచ్చని పొలాలు, వనాలు తీరు తీరు పక్షులు, పల్లె ఇంద్రధనస్సులో ఒదిగిన ఊయాల, మానవత్వపు సుగంధాల నిలువైన కోవెల. ఇలా పల్లె సౌందర్యం వర్ణిస్తూ ఒక వచన కవిత రాయొచ్చు అన్నమాట. మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లుగా కరపత్రం రాసి ప్రదర్శించండి. పరిసరాల పరిశుభ్రత మన కర్తవ్యం. నేను హెడ్డింగ్. మిత్రులారా, పెళ్ళికో వేడుకకో వెళ్ళడానికి మనం చక్కగా ముస్తాబు అవుతాం కదా. మనల్ని చూసి అందరూ మెచ్చుకోవాలని ఎంతో ఆరాటపడతాం కూడా. మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో, చక్కగా అలంకరించుకుంటామో, అలాగే మన పరిసరాలు కూడా ఉంచాలి. మనం మాత్రం పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల మనమే అనారోగ్యం పాలవుతాం. పైగా చూడడానికి కూడా ఏమీ బాగోదు. మన ఇల్లంతా శుభ్రం తుడిచి ఆ చెత్తను రోడ్డు మీద వేయడం వల్ల మనకే నష్టం కదా. కనుక మన శరీరం, మన ఇల్లే కాకుండా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనందరికీ ఆరోగ్యం. కనుక పరిసరాలు బాగుండేటట్లుగా చూసుకోవాలి. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. ఇట్లు కాలనీ వాసులు లేదా ఏదైనా ఒక సంబంధించినవి పెట్టవచ్చు అన్నమాట. ఇది కరపత్రం రాసే విధానంలో మనకు ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి.